ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రాధాకిషన్ రావు అరెస్ట్ను తప్పుపడుతూ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. అయితే ఉమామహేశ్వరరావు వాదనకు పీపీ సాంబశివరారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయాల్లో ప్రతిపక్షాలకు చెందిన డబ్బును టార్గెట్ చేసి సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాల నాయకులు, బ్యూరోక్రాట్స్, జర్నలిస్టుపై అక్రమంగా ఎస్ఐబిలో సర్వేలైన్స్ పెట్టారని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు రాధాకిషన్ రావు బెయిల్పై తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు బెయిల్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా డీసీపీ టాస్క్ ఫోర్స్ సంబంధించిన రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఈ కేసు సంబంధించి కూడా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అతను నాంపల్లి కోర్టు ఆశ్రయించారు. అతని తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కూడా ఈ కేసులో రాధాకిషన్ రావు నేరానికి పాల్పడ్డట్టు ఎలాంటి ఆధారాలు లేవు, ఇతని అరెస్టు అక్రమం అంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాదనలు వినిపించారు. ఇతన్ని బెయిల్ ఇచ్చినట్టయితే ఆధారాలను రూపుమాపే అవకాశం ఉంది. ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. చాలా మంది బ్యూరోక్రాట్స్ కావచ్చు, సినిమా స్టార్ కావచ్చు, పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులో పాల్పడ్డారు, డబ్బులు వసూలు చేశారు. మరొక ఒక పార్టీకి మేలు చేకూర్చే విధంగా డబ్బులు వసూలు చేసి ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పీపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన నేపథ్యంలో మరి ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. మరి తీర్పు ఇస్తుందా కోర్టు, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఇప్పటికే ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో మరి రాధాకిషన్ రావు విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్ అయితే ఇవ్వొచ్చని ప్రభుత్వం వాదన వినిపించింది. రాధాకిషన్ రావు తరఫు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి, ఎలాంటి ఆధారాలు పోలీసుల దగ్గర లేవనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అయితే కీలక ఆదేశాలు వెలువడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.